ఎన్నో కుస్తీ పోటీలలో పాల్గొని అరివీర భయంకరులైన వస్తాదులుగా పేరు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన వారు ముచ్చటగా ముగ్గురు ఉన్నారు. ఒకరు అజిత్ సింగ్, మరొకరు దండమూడి రాజగోపాల్, ఇంకొకరు నెల్లూరు కాంతారావు. మొదటి ఇద్దరు ఆంజనేయ, భీముడి పాత్రలకు పేరు పొందారు. మూడవ వ్యక్తి నెల్లూరు కాంతారావు విలన్ పాత్రలతో మెప్పించారు. కాంతారావు స్వస్థలం నెల్లూరు. 1931 జనవరి 24న పుట్టారు. నెల్లూరులోని విఆర్ కాలేజీలో ఇంటర్ వరకు చదివారు. మొదటి నుంచి ఆయనకు కుస్తీ పోటీలంటే చాలా ఇష్టం. అందుకే బాగా వ్యాయామం చేసి కండలు పెంచి కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. 1948 నుంచి 56 వరకు ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా ఎందరో వస్తాదులు పాల్గొన్న వారందరినీ ఓడించి విజేతగా నిలిచేవారు నెల్లూరు కాంతారావు. 1955లో నెల్లూరులో జాతీయ స్థాయిలో కుస్తీ పోటీలను ఆయన నిర్వహించారు. విఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ పోటీలలో దేశవ్యాప్తంగా పేరు పొందిన మల్ల యుద్ధ యోధులు పాల్గొన్నారు. కింగ్ కాంగ్, దారా సింగ్ వంటి వస్తాదుల కుస్తీ పోటీలు చూసే అవకాశం నెల్లూరు వారికి కల్పించారు కాంతారావు. అలాగే 1956లో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో ఆనాటి మల్ల యుద్ధ యోధుడు నూకరాజును ఓడించి ఆంధ్ర టైగర్ బిరుదు పొందారు నెల్లూరు కాంతారావు. 1952లో జరిగిన ఇండియా ఒలింపిక్ గేమ్స్కు ఉమ్మడి మద్రాసు ప్రతినిధిగా, 1956లో పోలాండ్లో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. సన్నిహితులు అంతా ఆయన్ని కాంతం అని ఆప్యాయంగా పిలిచేవారు. కుస్తీ పోటీలే కాకుండా రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు కాంతారావు. వామపక్ష భావజాలం కలిగిన కాంతారావు కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలినప్పుడు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వైపు వెళ్ళారు. 1951లో తన సోదరులతో కలిసి నెల్లూరులో కనకమహల్ థియేటర్ను నిర్మించారు. థియేటర్ వెనుక భాగంలో వ్యాయామశాల, కుస్తీ గరిడి ఏర్పాటు చేసి స్థానిక యువకులకు వ్యాయామం చేసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలం మున్సిపల్ కౌన్సిలర్గా కూడా కాంతారావు పదవి నిర్వహించారు. కనకమహల్ థియేటర్ ఇప్పుడు లేదు, కానీ ఆ ప్రాంతం కనకమహల్ సెంటర్గా పేరు పొందింది. కనకమహల్ థియేటర్ పేరు చెప్పగానే ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. అదేమిటంటే, నెల్లూరు కాంతారావు నటుడు, నిర్మాత అయిన తరువాత అవే కళ్ళు చిత్రాన్ని తన కనకమహల్ థియేటర్లో విడుదల చేశారు. విడుదల రోజున మద్రాసు నుంచి నెల్లూరు వచ్చారు. ఈ సినిమా చూడడానికి వచ్చిన విఆర్ కాలేజ్ విద్యార్థి మీద కాంతారావు చేసుకోవడంతో ఈ వ్యవహారం ముదిరి కాలేజీ విద్యార్థులంతా థియేటర్ మీదకి దండెత్తి వచ్చారు. కాంతారావు, ఆయన సిబ్బంది కర్రలతో దాడి చేయడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు కాంతారావును అరెస్టు చేయడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఎన్టీఆర్ నటించిన రేచుక్క పగటి చుక్క చిత్రంతో 1959లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు నెల్లూరు కాంతారావు. ఆ తర్వాత 1965లో వచ్చిన నర్తనశాల చిత్రంలో మల్ల యుద్ధ యోధుడు జీమూత మల్లుగా నటించారు. మరో వస్తాదు దండమూడి రాజగోపాల్తో ఆయన చేసిన మల్ల యుద్ధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే ఏడాది వచ్చిన వీరాభిమన్యు చిత్రంలో ఘటోత్కచుడుగా కాంతారావు పోషించిన పాత్ర ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఇందులో ఆయనపై చిత్రీకరించిన ట్రిక్ షాట్స్ ప్రేక్షకుల్ని అలరించాయి. నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించారు కాంతారావు. హాస్య నటుడు నాగేష్ హీరోగా తమిళంలో నటించిన చిత్రాన్ని తెలుగులో సర్వర్ సుందరం పేరుతో డబ్ చేశారు. ఇందులో కేఆర్ విజయ కథానాయిక. ఆ తర్వాత నువ్వే పేరుతో మరో అనువాద చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. టైగర్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి కాంతారావు నిర్మించిన తొలి స్ట్రైట్ చిత్రం అసాధ్యుడు. వీరాభిమన్యు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డూండితో చనువుగా మెలిగేవారు కాంతారావు. గూఢచారి 116 చిత్రం నిర్మాణంలో ఉండగానే అందులో హీరోగా నటించిన కృష్ణతో సినిమా తీయాలని కాంతారావు నిర్ణయించుకున్నారు. నా సినిమాకి మీ సహాయ సహకారాలు కావాలి అని కాంతారావు అడగడంతో సరేనన్నారు డూండి. ఆయన నిర్మించిన గూఢచారి 116 చిత్రానికి పనిచేసిన యూనిట్ అసాధ్యుడి చిత్రానికి కూడా వర్క్ చేసింది. వి రామచంద్రరావు ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు.
హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించిన తొలి చిత్రం ఇదే. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 1968 సంక్రాంతికి తన చిత్రాన్ని విడుదల చేయాలని కాంతారావు నిర్ణయించారు. అయితే అదే సంక్రాంతికి ఎన్టీఆర్ నటించిన విజయవారి చిత్రం ఉమాచండి గౌరీ శంకరుల కథ కూడా విడుదలవుతున్నట్లు ప్రకటన వచ్చింది. అది ఎన్టీఆర్ సినిమా, పైగా కేవీ రెడ్డి దర్శకుడు. అంత పెద్ద సినిమా మీద నీ సినిమా వేస్తే నీ పని అవుట్ అని చాలామంది భయపెట్టారు. కానీ కాంతారావు మొండి మనిషి కావడంతో ఎవరి మాట వినకుండా 1968 జనవరి 12న అసాధ్యుడు చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఎవ్వరు ఊహించిన విధంగా ఉమాచండి గౌరీ శంకరుల కథ చిత్రం ఫ్లాప్ అయింది. అసాధ్యుడు చిత్రం హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత హీరో కృష్ణతోనే నెల్లూరు కాంతారావు నిర్మించిన అఖండుడు చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత నిర్మాణం జోలికి పోకుండా నటనకే పరిమితమయ్యారు కాంతారావు. నేనంటే నేనే, రవిడి రాణి, అల్లుడే మేనల్లుడు, అంతస్తులు, ఇద్దరు మొనగాళ్ళు, కంచుకోట, బొబ్బుల యుద్ధం తదితర చిత్రాల్లో నటించారు. ఎవరితోనూ ఎటువంటి వివాదం లేకుండా అందరితో స్నేహంగా ఉండేవారు కాంతారావు. ఓ ఆపరేషన్ నిమిత్తం నూజివీడు ఆసుపత్రిలో చేరిన కాంతారావు ఆ ఆపరేషన్ వికటించడంతో 1970 డిసెంబర్ 8న కన్నుమూశారు. ఇప్పుడు మరో పహిల్వాన్ దండమూడి రాజగోపాల్ సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం. వెయిట్ లిఫ్టింగ్ యోధుడిగా పేరు పొందిన దండమూడి రాజగోపాల్ పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో 1916 అక్టోబర్ 16న ఓ రైతు కుటుంబంలో పుట్టారు. 16వ ఏట వెయిట్ లిఫ్టింగ్ మీద మక్కువ పెంచుకున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు స్ఫూర్తితో బరువులు ఎత్తడం ఒక వ్యాసంగంగా స్వీకరించారు. శిష్లా సోమయాజులు, జాస్తి జావయ్య దగ్గర శిక్షణ పొందారు. 1938లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్గా నిలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకు రాష్ట్ర ఛాంపియన్గా ఎదిగారు. అప్పటి నుంచి విజయ వ్యవహారం చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. 1945 నుంచి 1958 వరకు 12 ఏళ్ల పాటు పథకాలన్నీ దండమూడి సొంతమయ్యాయి. 1951లో ఢిల్లీలో జరిగిన మొదటి ఆసియా క్రీడోత్సవాల్లో పురుషుల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో కాంస్య పథకం గెలుచుకున్నారు. 3 సార్లు ఒలింపిక్స్లో పాల్గొని దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. త్రుటిలో పథకం జారిన అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ బాహుబలి సాధించిన రికార్డును 12 ఏళ్ల వరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. అలాగే 1948లో కలకత్తాలో జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆసియాగా గుర్తింపు పొందారు. ఈ క్రెడిట్ పొందిన తొలి భారతీయుడు దండమూడి కావడం విశేషం. ఆ రోజుల్లో ఎవరికి సాధ్యం కాని పనులు సాహసంతో బలంతో చేసి పేరు పొందారు దండమూడి. మరో విషయం ఏమిటంటే రాష్ట్ర ఒలింపిక్స్ సంఘం వ్యవస్థాపకుడు ఆయనే. విజయవాడలో సొంతంగా వ్యాయామశాల నెలకొల్పి ఎంతమందికో శిక్షణ ఇచ్చారు. దండమూడి రాజగోపాల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నటించిన పల్నాటి యుద్ధం చిత్రంలో తొలి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత దర్శకుడు కేవీ రెడ్డి దృష్టిని రాజగోపాల్ ఆకర్షించారు. మాయాబజార్ చిత్రం తర్వాత పాండవ అజ్ఞాతవాసం పేరుతో ఒక సినిమా ప్లాన్ చేశారు కేవీ రెడ్డి. అందులో భీముడి పాత్ర రాజగోపాల్కి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చివరికి నర్తనశాల చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు రాజగోపాల్. అందులో భీముడిగా నటించారు. అంతకుముందు నాటక అనుభవం ఏమీ లేకపోయినా అద్భుతంగా నటించి ఎన్టీఆర్, ఎస్వీఆర్ల ప్రశంసలు పొందారు. నర్తనశాలలో ఆడవేషం ధరించి కీచకుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వీరాభిమన్యు చిత్రంలో కూడా నటించారు రాజగోపాల్. ఇందులో మరో పహిల్వాన్ నెల్లూరు కాంతారావు దండమూడికి కొడుకుగా ఘటోత్కచుడిగా నటించడం విశేషం. అలాగే భీమాంజనేయ యుద్ధం చిత్రంలోనూ భీముడిగా నటించారు రాజగోపాల్. మరో పహిల్వాన్ కామినేని ఈశ్వరరావు ఇందులో ఆంజనేయుడిగా నటించారు. ఇలా 3 చిత్రాల్లోనే నటించారు రాజగోపాల్. 3 చిత్రాల్లోనూ ఆయన భీముడిగా నటించడం గమనార్హం. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. వస్తాదులను తయారు చేయడం, కుస్తీ పోటీలు నిర్వహించడం చేశారు. అక్క కుమార్తె అనసూయని పెళ్ళాడైన రాజగోపాల్కు 3 కుమారులు, 2 కుమార్తెలు.
వీరిలో ఒక కుమారుడు అమెరికాలో స్థిరపడగా మిగిలిన వాళ్ళు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. 1981 ఆగస్టు 6న కన్నుమూసిన రాజగోపాల్ సినిమా భీముడిగా కలకాలం గుర్తుండిపోతారు. మూడవ పహిల్వాన్ అజిత్ సింగ్. ఆయన ఎన్టీఆర్ నటించిన పాండవ వనవాసంలో ఆంజనేయుడిగా నటించారు. అలాగే ఎన్టీఆర్ఏ నటించిన మంచి మనిషి చిత్రంలోనూ నటించారు. నటి జి వరలక్ష్మిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆవిడకు ఈయన రెండవ భర్త. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.